నమస్తే, వెల్కమ్ టు లివ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక సంచలనమైన వ్యాఖ్య అయితే చేశారు. ఏంటి అంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటికి సంబంధించిన ఆనవాళ్ళు ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి సంక్షేమ పథకాలు పూర్తిగా బంద్ అని చెప్పేసి అన్నారు. సో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? ఇది చాలా స్వాగతించాల్సిన నిర్ణయం. ఇది ప్రజలందరూ కూడా హర్షించేటటువంటి నిర్ణయం అన్నమాట. ఇవాళ గంజాయి, డ్రగ్స్ ఇవాళ ప్రజల పాలిట భూతాలుగా మారాయి, యువతని కబళించేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇవాళ గంజాయి హబ్గా మారింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డ మూలాలు ఆంధ్రప్రదేశ్లో, దేశంలో డ్రగ్స్ ఎక్కడ పట్టుబడ్డ మూలాలు ఆంధ్రప్రదేశ్లో. ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తారు. మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు డ్రగ్స్ మాఫియా ఏంటి, గంజాయి మాఫియా ఏంటి మనం చూసాం. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు ఆ ఏజెన్సీ ప్రాంతంలో, అక్కడ అతను ఎమ్మెల్సీ ఎవరతను అనంతబాబుని అడ్డం పెట్టుకుని అక్కడ గిరిజనులందరినీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి ప్రలోభాలకి గురి చేసి ఎకరానికి 1,00,000 వచ్చుద్ది, అది ఇది అని చెప్పి వాళ్ళతో గంజాయిని సాగు చేయించటం, గంజాయిని రవాణా చేయటం, ఎక్స్పోర్ట్ చేయటం, ఒక గ్రీన్ ఛానల్ చేశారు అప్పట్లో. ఆ అనంతబాబు ఇవాళ అక్కడ మాఫియా డాన్గా, నీకేది అటు భద్రాచలం లేకపోతే ఇటు ఈస్ట్ గోదావరి, ఆ మారేడుపల్లి ఆ ప్రాంతాల్లో నీకేంటి అసలు మొత్తం గిరిజనులు, ఆ రంగురాళ్ళు, అక్కడ పెద్ద ఒక మాఫియా తయారైంది. విశాఖ ఏజెన్సీలో 25,000 ఎకరాల్లో గంజాయి పండించారని. ఇప్పుడు ఆ గంజాయి పట్టుకుని ఆ గంజాయిని తగలబెట్టించాడు అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్. వెంటనే తీసి పారేశారు ఆయన్ని. ఎవరిని? గౌతమ్ సవాంగ్ని తీసేసి వీళ్ళు పెట్టుకున్న డీజీపీ, వీళ్ళు చెప్పిన పనల్లా చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి అక్కడ తగలబెట్టించాడని తీసేశారంటే, తర్వాత ఏదో ఏపీపీఎస్సీయో ఏదో ఇచ్చినట్టున్నాడు, అందులో కూడా ఏదో స్కామ్ అనుకుంటారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ మంత్రి, సంధ్యారాణి, ఇవాళ ఈ సత్యకుమార్, వీళ్ళందరూ కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఒక ఈగిల్ అనేటటువంటి ఒక దీన్ని పెట్టారు, ఒక పోలీస్ వ్యవస్థను. ఒక 450 మంది సిబ్బంది మొత్తం రూట్ అవుట్ చేస్తున్నారు. అసలు అన్ని షాపుల మీద దాడులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు, కఠినంగా శిక్షిస్తున్నారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నారు. దగ్గర నాకు తెలిసి ఒక 4-5 కోట్ల ఆస్తులు జప్తు జరిగింది ఇప్పటికే. దీన్ని చూసి ఈ ఇన్స్పిరేషన్తో ఆంధ్రప్రదేశ్ ఈగిల్ పనితీరు పట్ల ప్రశంసలు. వాళ్ళ తెలంగాణలో కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈగిల్ పెట్టాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నీకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ చైన్ బ్రేక్ చేయాలి. ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో వీళ్ళు తిష్ట వేసి మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మొత్తం ఈ రాష్ట్రాల సీఎంలతో, హోమ్ మినిస్టర్లతో ప్రత్యేకంగా కాన్ఫరెన్సులు పెట్టుకుంటూ గంజాయి రహితంగా ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం మారాలి. ప్రత్యామ్నాయంగా అనేక పంటల్ని ప్రోత్సహిస్తున్నారు. రజ్మా అనే ఒక పంట గిరిజన రైతులకి మరి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలను ఇచ్చి ఒక్కొక్క ఎకరంలో నీకు రజ్మా సాగు వల్ల నీకు 25,000 రూపాయలు రాబడి వస్తుంది. ఒక 10,000 రూపాయలు నీకు ఖర్చులు పోయినా, ప్రభుత్వ సహాయం అందినా, ఇప్పుడు దానిపైన నీకు దగ్గర 35,000 రూపాయలు ఏమో పంట వస్తే నీకు రైతుకు మిగులుతోంది 25,000 రూపాయలు అంట. కాఫీ ప్లాంటేషన్ వైపు లేకపోతే ఇంకా ప్రత్యామ్నాయ కోకో ఈ సాగుల్ని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళ యొక్క ఈ ఉచ్చులో నుంచి గిరిజన రైతుల్ని బయటకు తీసుకొస్తున్నారు. అదొక సామాజిక ఉద్యమంగా మారింది. గుమ్మడి సంధ్యారాణి లేకపోతే అనిత, అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తరాంధ్ర విజయనగరం, శ్రీకాకుళం లేకపోతే విశాఖ, ఈ గోదావరి, ఈస్ట్ గోదావరి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి స్పిరిట్తో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనం చూసాం అన్ని నేరాలకి ప్రధాన కారణం ఇది గంజాయి. గంజాయి మత్తులోనే మర్డర్లు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు. ఎక్కడో దాకా ఎందుకు వినుకొండ రౌడీ షీటర్లు చంపుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి పరామర్శించాడు ఆ గంజాయి మాఫియా వాళ్ళను కూడా. అతను ఎక్కడ గంజాయి మాఫియా ఉన్నా అక్కడికి వెళ్ళి పరామర్శిస్తాడు. తెనాలి టూర్ కూడా చూశాను సార్. అంటే అసలు గంజాయి మాఫియా డానే ఇతను. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వీటికి సంబంధించి ఆనవాళ్ళు ఉంటాయో వాళ్ళకి సంక్షేమ పథకాలు బంద్ అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా వాస్తవానికి దీన్ని స్వాగతించాల్సిందే మీరు చెప్పినట్టుగా. కానీ అదే ఏదైతే వైసీపీ తన హయాంలో దాదాపు 2019-24 దాకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నప్పుడు సంక్షేమ పథకాలు బంద్, వాళ్ళు ఎవరైనా సరే జై జగన్ అనకుండా చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమ పథకాలు బంద్. సో ఇప్పుడు ఎవరైతే ఇలాంటి వాటిల్లో కొంత కనెక్షన్స్ ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు బంద్ అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ దాన్ని కూడా పెద్ద ఎత్తున లేవదీస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎందుకది అది ప్రజలు హర్షించే నిర్ణయం. ఇప్పుడు ఒకవేళ దాన్ని తీసుకుని వైసీపీ ఉద్యమం చేస్తానంటే గంజాయి పార్టీ అయిపోద్ది, ఇప్పటికే అయిపోయింది సార్, డ్రగ్స్ పార్టీ అయిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం, ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బయటపెట్టాడు ఆ వినుకొండలో ఆ రౌడీ షీటర్ల హత్య విషయంలో ఏదో ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ గంజాయి మత్తులో ఒకడిని చంపబోయి ఇంకొకడిని చంపాడు అని ఎవరు బయటపెట్టారు? వైసీపీ ఎమ్మెల్యే బయటపెట్టారు. అంటే గంజాయి అనేది ఏ విధంగా నేర ప్రవృత్తిని పెంచుతోంది. 64% నేరాలు ఇవాళ దీనివల్ల జరుగుతున్న నేపథ్యంలో దాన్ని రూట్ అవుట్ చేయాలి. మీరన్నట్టుగా వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కట్ చేయాలి. వాళ్లే కాదు, ఈ రప్ప బ్యాచ్, ఈ రౌడీలు, ఈ గుండాలు, అటు గంజాయి కావచ్చు, ఇటు డ్రగ్స్ కావచ్చు, ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో, ఎవరైతే అరాచక శక్తులుగా మారారో ఆ కుటుంబాలన్నిటికీ కూడా సంక్షేమ పథకాలు రద్దు చేయాలి. నెక్స్ట్ వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి. ఇది మనం కోరుకున్నది కాదు, జనం కోరేదన్నమాట. ఇప్పుడు భూ కబ్జాలకు పాల్పడ్డారు. జగన్ 5 ఏళ్లలో 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు చేశారు. ఏం చేయాలి? ఆ కబ్జాకి గురైనటువంటి భూమిని రికవరీ చేయాలి, దాన్ని బాధితుడికి అందించాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అది ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, వైన్ మాఫియా కావచ్చు, మైన్ మాఫియా కావచ్చు. మాఫియా రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఇది ప్రజా తీర్పు. అందుకోసమే మాఫియా పార్టీని ఓడించారు, ఈ 3 పార్టీలని గెలిపించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళ బాధ్యత ఏంటి? ప్రజలు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాలి, వీటిపైన ఉక్కుపాదం మోపాలి. ఇప్పుడు 1 సంవత్సరంలో ఇంత పురోగతి, రాబోయే 4 ఏళ్లలో మళ్ళా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి, చెప్పుకోవాలి. ఏది మేము ఈ విధంగా చేశాం, గంజాయి లేకుండా రాష్ట్రంలో మేము ఇలా మార్పు తీసుకొచ్చామని వీళ్ళు చెప్పుకోగలగాలంటే మరి ఇవన్నీ జరగాలి. వాళ్ళ హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే సీఎం కానీ, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలకు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా మొన్న సుపరిపాలనలో తొలి అడుగు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఎలా చూడాలా? సుపరిపాలనలో తొలి అడుగుగా చూడాలి. గంజాయి ఆ నేరస్తులకి వెల్ఫేర్ స్కీమ్స్ కట్ చేసిన, వాళ్ళ ఆస్తులు జప్తు చేసిన, ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా 4 అడుగులు వేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అనిత గారు తీసుకున్నటువంటి డెసిషన్ మాత్రం నిజంగా హర్షించదగిందే. సో దీనిపైన వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.